ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి విద్యావతి గారు, శ్రీ కొత్త శ్రీధర్ గారు, శ్రీమతి అనిత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ కొత్త అప్పారావు గారి 8వ నెల మాసికం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులైన పితృదేవతలైన కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు తన 8వ నెల మాసికం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులో పితృదేవతలైన కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలు. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి విద్యావతి గారికి అలాగే శ్రీ కొత్త శ్రీధర్ గారికి, అనిత గారికి, శ్రీమతి చిరంజీవి మానస గారికి, చిరంజీవి కావ్య గారికి, అలాగే శ్రీ మోహన్ రావు గారికి, ఆశా జ్యోతి గారికి, శ్రీ తోట గణేష్ గారికి, సాధన శిల్ప గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, శ్రీమతి పుష్పవతి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, పాలవరపు శ్రీనివాస్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, సంధ్యారాణి గారికి, అలాగే శ్రీ శేషబాబు సార్ గారికి, అలాగే రంగనాథ్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, గౌతమ్ గారికి, తేజశ్రీ గారికి, వాసవి సింహాచలం గారికి, అలాగే అనిత గారికి, ఆశా జ్యోతి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులందరికీ పితృదేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకున్నదో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనిత గారికి, శ్రీమతి ఆశాజ్యోతి గారికి, శ్రీమతి సాధనా శిల్ప గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, శ్రీమతి వాసవి గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా 3 పూటలు అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, అలాగే వీళ్ళకు ప్రతి నెలకు సరిపోయే మందులు, అలాగే ఈ 65 మందికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందుకు వస్తూ మరి ఎన్నో రకాలుగా సాయ సహకారం ఇస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి విద్యావతి గారు, శ్రీ కొత్త శ్రీధర్ గారు, శ్రీమతి అనిత గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ అరటిపండ్లు, రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.